వెల్కమ్ టు మై ఛానల్ గైస్. ఇవాళ అయితే నేను ఒక స్టోరీ అయితే చెప్పబోతున్నా. ఏంటంటే మన హారర్ స్టోరీ అన్నమాట. మళ్ళీ భయపడతానని. ఏంటంటే అనగనగా ఒక ఊరిలో ఒక తమ్ముడు అక్క అని ఉండేవాళ్ళు ఇద్దరు. వాళ్ళ అక్కకి బాగా మైసూరు పాక్ అంటే బాగా ఇష్టం అన్నమాట. వాళ్ళ తమ్ముడు వాళ్ళ అక్క తమ్ముడిని అడిగింది, ఏంటంటే తమ్ముడు, నాకు వచ్చేటప్పుడు నువ్వు పనికి వేస్తావు కదా, మళ్ళీ వచ్చేటప్పుడు నాకు మైసూరు పాకు దేవా అని అన్నది. మైసూరు పాకు తెచ్చిండు, రాత్రి తెచ్చిండు. వాళ్ళ అక్క తిన్నది. ఇంకో రోజు కూడా పనికి పోయేటప్పుడు మళ్ళీ తెచ్చిండు, తిన్నది. థర్డ్ డే అప్పుడు తెచ్చి అక్క ఏం చెప్పిందంటే తమ్ముడికి మళ్ళీ మైసూరు పాకు ఏమన్నది. మైసూరు పాకు తెచ్చిండు. అప్పటి వరకు తెచ్చి బాక్స్ తెచ్చినాక వాళ్ళ ఇంటికి వచ్చింది. వాళ్ళ ఇంటికి వచ్చినాక ఏంది ఇంతకరం జనాలు ఉన్నారని టెన్షన్ పడితే అనే లోపలికి పోయి చూసేవరకు వాళ్ళ అక్క చనిపోయింది. అప్పుడు మీకు చెప్పింది మీకు బాగా గుర్తొస్తుంది అన్నమాట. అప్పుడు చెప్పింది కదా మార్నింగ్, ఒకటైతే మిస్ అయింది. వాళ్ళు చెప్పింది మైసూర్ పాక్ తెమ్మన్నది. వాళ్ళ తమ్ముడు ఏమన్నాడంటే మైసూర్ పాక్ తెచ్చినాక అంతాక్షరి గేమ్ ఆడదాం అన్నాడు. అంతాక్షరి గేమ్ ఆడదామని సరే అని పనికి పోయి వచ్చినాక అప్పుడు చెప్పినాం కదా జనాలు ఉన్నారు, టెన్షన్ వచ్చేవరకు లోపలకు పోయేవరకు వాళ్ళ అక్క చనిపోయిందని చెప్పిండు అందరు. మళ్ళా థర్డ్ డే అంటే కొన్ని 3 డేస్ తర్వాత పొలం దగ్గరనే వాళ్ళ అక్క సమాధి అక్కడనే పెట్టేసిండు. అంటే మార్నింగ్ రాత్రి అయిపోయాక డెడ్ బాడీ తీసుకుపోయి మార్నింగ్ అక్కడ పాతి పెట్టినాక థర్డ్ డే 3 డేస్ అయినాక మంచం తెచ్చుకున్నాడు. వాళ్ళ తమ్ముడు మంచం తెచ్చుకున్నాడు, ఇంకా మన బెడ్షీట్ తెచ్చుకున్నాడు, మెత్త తెచ్చుకున్నాడు, ఇంకా ఆవు ఫీడ్ కూడా తెచ్చిండు. అంటే గడ్డి కూడా తెచ్చిండు. గడ్డి తెచ్చి అంటే ఆవుకి వేయాలి కదా, అక్కడ బాగా వాళ్ళ పొలాల దగ్గరనే పాతి పెట్టిండ్రట. అక్కడ ఆవులు ఉన్నాయి గైస్. అక్కడికి ఫీడ్ కోసం వాళ్ళ ఆవులకు పెట్టినాక ఆయన తినేసి 2 ఇడ్లీలు తెచ్చుకున్నాడు గైస్. అది మొత్తం తినేసినాక పండుకొని బెడ్షీట్ వేసుకోవడం అన్నాడు అనమాట. పండుకున్నాడు. ఒక 5 నిమిషాలు మంచి సేఫ్గానే ఉన్నాడు. కానీ తర్వాత వాళ్ళ అక్క సమాధి మీద ఇట్లా నేర్చున్నాడు. అంటే ఇట్లా పెట్టుకొని ఇట్లా అని అట్లా అది క్యాప్చర్ చేసిందే వాళ్ళ తమ్ముడు చూస్తా అంటే ఎవరు నువ్వు అని అన్నాడు. అప్పుడే వాళ్ళ ఆవు అయితే ఒరిగింది. వాళ్ళ ఆవు ఒరిగినాక ఎందుకు ఒరిగినావు ఆవు అని అన్నాడు. మళ్ళా అప్పుడు వాళ్ళ అక్క సమాధి మీద ఎవ్వరు లేరు చూసేవాళ్ళు. మళ్ళీ వండుకుంటా అంటే ఎవరో వేసిండు. మళ్ళీ ఏడ్చినాక మళ్ళీ లేచేవరకు ఎవరు అంటే మళ్ళీ మాయమైపోయినాక అప్పుడు మళ్ళీ ఇక్కడ ఏదో జరుగుతుందని వాళ్ళ బామ్మకు ఫోన్ చేసిండు. అంటే వాళ్ళ తమ్ముడికి బామ్మకు ఉండరా ఆ బామ్మకు ఫోన్ చేస్తే అప్పుడు మళ్ళీ కట్ చేసిండు. ఆమె లిఫ్ట్ వేసింది, మాట్లాడుతుంది. ఏమైందిరా అంటే మళ్ళీ కట్ చేసిండు అని వాళ్ళ తమ్ముడు. ఇంకా కట్ చేసినాక గుర్తు తప్ప
ఏంటంటే మన ఆ, అప్పుడు రోడ్ మీద అవన్నీ బెడ్షీటు మంచాలు అది తొందర అది తీసుకొని ఫాస్ట్గా ఉరుకుతాడు. అక్కడ మధ్యలో వాళ్ళ బామ్మ కనబడ్డది. ఆ బామ్మ ఏమైంది అప్పుడు వాళ్ళ తమ్ముడు అన్నాడు అనమాట, ఏంది బామ్మ నువ్వు ఇక్కడ ఉన్నావు ఎందుకంటూ. అప్పుడు అన్నారు వాళ్ళ బామ్మ ఏమన్నది చెప్పన్నా, నువ్వు ఫోన్ చేసినాకనే నాకు ఇంకో డౌట్ వచ్చి నేను ఇక్కడికి వచ్చినరా అని చెప్పింది. సరేపా అని చేతు పట్టింది. వాళ్ళ బామ్మ వాళ్ళ తమ్ముడు చేతు పట్టింది. తమ్ముడు చేతు పట్టినాక అక్కడ మొత్తం అంతా చేతంతగా చల్ల. అప్పుడు నిజం రూపం, ఆ బామ్మ నిజం రూపంలో వచ్చింది వాళ్ళ అక్క ఏంటంటే వాళ్ళ అక్క అన్నది, నువ్వైతే అన్నావు కదా నువ్వు మైసూర్పాకు తెచ్చినాక మనం అంతాక్షరి గేమ్ అయితే ఆడుకుందాం అని అన్నావు కదా, సరే ఇప్పుడు ఆడుకుందాందా అంటే అప్పుడే వాళ్ళ అక్క మాయమైపోయింది. అప్పుడు రోడ్ మీద చూసేవారికి వాళ్ళ బామ్మ అయితే వచ్చింది. ఒక బొట్టు అయితే తెచ్చింది. ఆ బొట్టు తీసుకొని ఇట్లా అని వాళ్ళ తమ్ముడికి రాసింది. ఇట్లా అని పెట్టినాకనే ఇట్లా బొట్టు తీసుకొని వచ్చినాకనే ఆ దయ్యం మాయమైపోయిందని చెప్తాను కదా. ఇంకా ఇట్లా అది తీసి వాళ్ళ తమ్ముడు పెట్టినాక ఇక్కడ ఎందుకో జరుగుతుంది అని పోమన్నది. మళ్ళా ఇంటికి వచ్చినాక అక్కడెవరు అంతా వైట్ వాళ్ళ ఇల్లే మాయమైపోయిందట. వాళ్ళు మళ్ళీ ఎక్కడ వండుకుంటారని మళ్ళీ అక్కడ చెరువు దగ్గరికి పోయిందట. చెరువు దగ్గరనే మొత్తం అన్ని రోజులు అక్కడనే ఉన్నారట చెరువు దగ్గర. సో ఇదే గైస్ మన స్టోరీ. నెక్స్ట్ పార్ట్లో కలుద్దాం. బాయ్, సీ యూ, టాటా, గుడ్ బై, గయా.